Hi friends, welcome back to Kiran Studies for all competitive exams. Please friends subscribe to our channel. ప్రీవియస్ వీడియోస్లో కోడింగ్ డీకోడింగ్ అండ్ డైరెక్షన్స్ డిస్కస్ చేసాం. ఆ వీడియోస్ ఎవరైతే చూడలేదో ప్లీజ్ అవి కూడా చూడండి. టుడే ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ టాపిక్. ఈ టాపిక్లో ఉన్న అన్ని మోడల్స్ ఎగ్జామ్కి ఏ విధంగా ఇస్తారనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ టాపిక్లో ఒక వర్టికల్ రో కానీ ఒక హారిజాంటల్ రో కానీ ఇస్తాడు. ఒక వర్టికల్ రో కానీ హారిజాంటల్ రో కానీ ఇచ్చి పొజిషన్ ఇస్తాడు. ఒక లెఫ్ట్ పొజిషన్ అని రైట్ పొజిషన్ అని ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక పొజిషన్ రైట్ సైడ్ నుంచి ఒక పొజిషన్ అని ఇచ్చేసి మనల్ని ఈ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ కనుక్కోమంటాడు. అదర్వైజ్ ఇంకొకటి వర్టికల్ అంటే టాప్ బాటమ్ అని ఇస్తాడు. టాప్ పొజిషన్ ఇస్తాడు, బాటమ్ పొజిషన్ ఇస్తాడు, టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ కనుక్కోమంటాడు. అలా కాకుండా టూ మెంబర్స్ పొజిషన్స్ ఇచ్చేసి అవి ఇంటర్చేంజ్ అయినట్టు ఇస్తాడు. అండ్ టూ మెంబర్స్ మధ్యలో ఎంతమంది ఉన్నారని ఫైండ్ అవుట్ చేయమంటాడు పొజిషన్స్ ఇచ్చి. అలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. దాని అన్నిటికీ ఒకటే ఫార్ములా, టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ పొజిషన్ ప్లస్ రైట్ పొజిషన్ -1. ఇది అన్నట్టు ఫార్ములా. ఏ మోడల్కైనా ఇది ఒక్కటే ఫార్ములా. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు అన్నీ వచ్చేస్తాయి. ఎలా అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటారంటే ఇది అన్నట్ట ఒక 7 మెంబర్స్ ఉన్నారు. 3 4 5 6 7 మెంబర్స్ కదా. ఇక్కడ నుంచి ఒక పర్సన్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. లెఫ్ట్ నుంచి థర్డ్ పొజిషన్లో, రైట్ నుంచి 5th పొజిషన్లో. సో ఇప్పుడు మనం టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ కనుక్కోమంటే థర్డ్ 5th కదా. థర్డ్ 5th కాబట్టి 3 + 8 3 + 5 = 8 కదా. మనకున్నది 7 మెంబర్స్. ఎందుకు 8 వచ్చిందంటే ఇక్కడ ఈ పొజిషన్ అనేది 2 టైమ్స్ కౌంట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఒకసారి కౌంట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఒకసారి కౌంట్ అవుతుంది. 2 టైమ్స్ కౌంట్ అవుతుంది కాబట్టి ఒకటిసారి కౌంట్ కావాలి కాబట్టి మనం ఒకటి సబ్ట్రాక్షన్ చేయాలి, 7 వస్తుంది. దీన్ని బట్టి మనం ఫార్ములా డెరైవ్ చేయొచ్చు. L ప్లస్ లెఫ్ట్ పొజిషన్ ప్లస్ రైట్ పొజిషన్ -1 అంటే 3 + 5 -1. సో చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ని కనుక్కోవడానికి టోటల్ ఈజ్ ఈక్వల్ లెఫ్ట్ ప్లస్ రైట్ -1. టాప్ బాటమ్ అయినా సేమ్. ఇక్కడ టాప్ నుంచి ఒక పొజిషన్ ఇస్తాడు, బాటమ్ నుంచి ఒక పొజిషన్ ఇస్తాడు. టాప్ ప్లస్ బాటమ్ -1 ఇది అన్నట్టు ఈ విధంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ రో ఆఫ్ పర్సన్ పొజిషన్ ఆఫ్ రాజ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రో ఈజ్ 34th. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ left side of the row is 34th. రైట్ సైడ్ పొజిషన్ అనేది 24th పొజిషన్. మనల్ని టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో కనుక్కోమన్నాడు. మనకి ఎలా, ఇది రో ఆఫ్ పర్సన్స్ లెఫ్ట్ రైట్ కాబట్టి మనకు వర్టికల్. సో ఇక్కడ నుంచి రో ఆఫ్ లెఫ్ట్ సైడ్ అంటే ఇది లెఫ్ట్, ఇది రైట్. మనం లెఫ్ట్ సైడ్ నుంచి 34th పొజిషన్, రైట్ సైడ్ నుంచి 24th పొజిషన్. మనని టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కనుక్కోమన్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కనుక్కోమడానికి ఫార్ములా ఏంటి గుర్తుంది కదా, లెఫ్ట్ ప్లస్ రైట్ -1 అంటే 34 + 24 -1. సో 34 24 ఎంత, 34 24 58 -1 57. సో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, 57 పర్సన్స్. నెక్స్ట్ మోడల్ చూద్దాం. రాజు ఈజ్ 7 ranks ఏ హెడ్ ఆఫ్ సుమిత్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్. ఇఫ్ సుమిత్స్ ర్యాంక్ ఈజ్ 17th ఫ్రమ్ ద లాస్ట్, వాట్ ఈస్ ద రవీస్ ర్యాంక్ ఫ్రమ్ ద స్టార్ట్. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ క్లాస్లో ఇచ్చాడు 39 అని. అండ్ సుమిత్ ర్యాంక్ వచ్చేసి లాస్ట్ నుంచి అంటే రైట్ సైడ్ నుంచి 17th అని ఇచ్చాడు. రాజు ర్యాంక్ ఏమని ఇచ్చాడు, 7 ranks ఏ హెడ్ ఆఫ్ సుమిత్. ఏ హెడ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఏ హెడ్ అంటే లెఫ్ట్, అంటే ఈ సుమిత్కి 7th లెఫ్ట్లో రాజు ఉన్నాడు అన్నట్టు. మనకి టోటల్ ఇచ్చాడు, లెఫ్ట్ రాజు ఇచ్చాడు, సుమిత్ ఇచ్చాడు. మనల్ని సుమిత్ నుంచి మనం రాజుని ఫైండ్ అవుట్ చేస్తే మనకి రాజు ర్యాంక్ వస్తుంది. దాన్ని బట్టి మనం రవి పొజిషన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి కనుక్కోవాలన్నట్టు. సో రవి పొజిషన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ అంటే రాజుని స్టార్టింగ్ నుంచి అంటే రాజుది లెఫ్ట్ సైడ్ ఎంత పొజిషన్ ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఒక వర్టికల్ లైన్ డ్రా చేశాను. ఫ్రమ్ ద లాస్ట్ నుంచి 17th పొజిషన్లో ఎవరున్నారు, సుమిత్ ఉన్నాడు. సుమిత్కి 7th లెఫ్ట్లో ఎవరున్నారు, రాజు ఉన్నాడు. 7th లెఫ్ట్ అంటే ఈయన రైట్ సైడ్ నుంచి ఎన్ని పొజిషన్లో, 17 + 7 ఎంత, 24th పొజిషన్లో ఉన్నట్టు. మనకి టోటల్ నెంబర్స్ ఎంతమంది ఉన్నారు,
టోటల్ నెంబర్స్ 39 ఉన్నారు. సో మనకి 39 తెలుసు అంటే టోటల్ నెంబర్ తెలుసు. టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1. సో టోటల్ తెలుసు 39. మనకి రైట్ సైడ్ పొజిషన్ తెలుసు రాజుదే కదా కనుక్కోమన్నది. రాజుది ఎంత? రైట్ సైడ్ నుంచి 24 -1 లెఫ్ట్. మనకి లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఎంత? లెఫ్ట్ సైడ్ పొజిషన్ 39 - 24. 39 - 24 ఎంత? 39 - 24 15. 39 - 15 + 1 16. సో లెఫ్ట్ సైడ్ పొజిషన్ అనేది 16th పొజిషన్ ఫ్రమ్ ద స్టార్టింగ్. లెఫ్ట్ సైడ్ నుంచి రాజు పొజిషన్ ఎంత? 16 పొజిషన్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక ఫార్ములా. టోటల్ ఈజ్ ఈక్వల్ లెఫ్ట్ ప్లస్ రైట్ -1. టోటల్ ఇచ్చి ఒక పొజిషన్ ఇచ్చి కనుక్కోమన్నా అదే ఫార్ములా. టోటల్ ఇవ్వకుండా రిమైనింగ్ లెఫ్ట్ రైట్ ఇచ్చినా అదే ఫార్ములా సేమ్. ఇప్పుడు ఇంటర్చేంజింగ్ 2 పర్సన్స్ ఇచ్చేసి వాళ్ళ పొజిషన్స్ ఇచ్చేసి ఇంటర్చేంజ్ చేయమంటాడు. ఇంటర్చేంజ్ చేసి ఎలా కనుక్కోవాలో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్ శిల్ప ఈజ్ 8 ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ రీనా ఈజ్ 17th ఫ్రమ్ ద రైట్. ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్ శిల్ప బికమ్స్ 14th ఫ్రమ్ ద లెఫ్ట్. హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద రో? ఈ ఇంటర్చేంజ్ సమ్స్ అనేవి ఇంపార్టెంట్. ఇలాంటివి మేబీ ఇస్తుండొచ్చు. సో కేర్ఫుల్గా చూడండి. ఏమి ఇచ్చాడు? శిల్ప అనేది 8th ఫ్రమ్ ద లెఫ్ట్ ఇచ్చాడు. శిల్ప అనేది 8th ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఇంకోటి ఏమి ఇచ్చాడు? రీనా అనేది 17th ఫ్రమ్ ద రైట్ ఇచ్చాడు. సో వీళ్ళు ఇంటర్చేంజ్ అయ్యారు. ఇంటర్చేంజ్ అయినాక ఇంటర్చేంజ్ their position Shilpa becomes 14th. Interchange their position Shilpa becomes 14th. Shilpa becomes 14th from the left. అన్నట్టు. ఇంటర్చేంజ్ అయ్యాక శిల్ప బికమ్స్ ఇంటర్చేంజ్ their positions. ఇంటర్చేంజ్ అయినాక శిల్ప బికమ్స్ 14th అవుతుంది. సో హౌ మెనీ గర్ల్స్? టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎక్కడైనా చూడండి, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఎక్కడైనా ఎలాంటి ప్రాబ్లమ్స్లోనైనా ఒకటే పర్సన్ లెఫ్ట్ రైట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తారు. ఒకటే పర్సన్ లెఫ్ట్ రైట్ పొజిషన్స్ ఫైండ్ అవుట్ చేస్తేనే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తారు. లెఫ్ట్ రైట్ అనేది కంప్లీట్ క్యాలిక్యులేట్ చేస్తేనే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తాయి. సో ఇక్కడ చూస్తే లెఫ్ట్ రైట్ ఏముంది? 14th పొజిషన్ అండ్ 17th పొజిషన్. మనకు కావాల్సింది టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్. అంటే లెఫ్ట్ ప్లస్ రైట్ -1 కదా, అంటే 17 + 14 -1. సో ఏమవుతుంది ఆన్సర్? 30. 17 + 14 31, 31 - 1 30. సో ఆన్సర్ ఏంటి? 30 పీపుల్స్ ఉన్నారు అన్నట్టు. ఏం లేదు, ఇక్కడ ఈ శిల్ప అనేది 8th పొజిషన్, రీనా అనేది 17th పొజిషన్. ఇద్దరు ఇంటర్చేంజ్ పొజిషన్స్. శిల్ప బికమ్స్ 14th. మనకి టోటల్ కావాలంటే లెఫ్ట్ రైట్ కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయాలి, ఒకటి మైనస్ చేయాలి. టోటల్ కదా మనకు కావాల్సింది. సో అలా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A is 15th from the left hand and B is 6th from the right hand in a row of boys. If there are 3 boys between A and B, how many boys are there in the row? సో ఏమి ఇచ్చాడంటే A అనేది 15th from the left అని ఇచ్చాడు. సో B అనేది 6th from the right అని ఇచ్చాడు. మధ్యలో ఎంతమంది ఉన్నారు? 3 members ఉన్నాడు అన్నట్టు ఇచ్చాడు. సో హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద రో అని ఇచ్చాడు. ఇలాంటి సమ్స్ అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. జస్ట్ 15 + 3 18, 18 + 6 24 అని వేసేస్తుంటారు. ఇది కరెక్టే. 24. 15 + 3 + 6 24. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్. హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద 24 అంటే కరెక్టే. కానీ ఇంకోటి అబ్జర్వ్ చేయాలి. ఇలాంటి వాటిల్లో టూ కేసెస్ ఉంటాయి. ఈ 15 పొజిషన్ ఉన్నప్పుడు ఈ 15 అనేది ఇలా తీసుకోవచ్చు కదా. 15th పొజిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ 3 members ఇక్కడ ఉన్నాయి, 3 members ఇక్కడ ఉన్నారని అనుకున్నాం. మనకి రైట్ సైడ్ నుంచి 6th పొజిషన్ కదా. సో ఇంకా 3 పొజిషన్ ఇక్కడ ఉంది. సో ఇది B అన్నట్టు. 6th పొజిషన్, 6th ఫ్రమ్ ద రైట్. ఇలా కూడా తీసుకోవచ్చు కేసు అనేది. వాళ్ళు చెప్పలే కదా, మెన్షన్ చేయలేదు కదా. సో దెర్ ఈజ్ నో కామన్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇలా కూడా కేస్ 1 ఇది కేస్ 2 రెండు మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇది పాసిబుల్ కానప్పుడే, ఇలా కామన్ రావని అనుకున్నప్పుడే మనకి ఇది ఒక్కటే తీసుకోవాలి. ఎగ్జామ్లో కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 2 ఆన్సర్స్ ఇస్తాడు, లేకపోతే కెనాట్ బి డిటర్మైన్డ్ అని ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు మనము ఒక్కటే సాల్వ్ చేస్తే సరిపోదు. మనకు 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 1 and 2 అని పెట్టవచ్చు అన్నట్టు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎలా 15, ఇది 6 మైనస్ 3 + 2, ఈ చెప్తాను 3 + 2 అనేది 15 + 6 అంటే 21 - 5 16. ఇది 15 అంటే ఇది లెఫ్ట్ సైడ్ నుంచి పొజిషన్, బి అంటే రైట్ సైడ్ నుంచి పొజిషన్. చూడండి ఇక్కడ ఏ అనేది ఇక్కడ 1 పర్సన్, ఇక్కడ 1 పర్సన్, ఇక్కడ 3 పర్సన్స్, అంటే మొత్తం 5 పర్సన్స్ నీకు 2 టైమ్స్ కౌంట్ అవుతున్నాయి. 5 పర్సన్స్ 2 టైమ్స్ కౌంట్ అవుతున్నాయి. అందుకే మనం -5 చేసాం. ఒకటేసారి కౌంట్ కావాలి కదా, ఒకటేసారి కౌంట్ కావాలి కాబట్టి -5 డిఫరెన్స్ చేసాం. మనకు వచ్చింది 15 + 6 - 5 16. ఆన్సర్ వచ్చేసి 16. ఎగ్జామ్లో ఒకటే ఆప్షన్ ఇచ్చేసి కింద కూడా కెనాట్ బి డిటర్మైన్ ఇస్తే కెనాట్ బి డిటర్మైన్నే ఆన్సర్ అవుతుంది. సో ఒక్కటే ఆన్సర్ అవ్వదు, దీంట్లో 2 కేసెస్ వస్తాయి. 2 కేసెస్ పాసిబుల్ కానప్పుడే ఏదైనా ఒక ఆన్సర్ తీసుకోవాలి, కానీ ఈ 2 కేసెస్ పాసిబుల్ అయినప్పుడు మాత్రం 2 అనేది డెఫినెట్గా ఆన్సర్ చేయాలి. సో ఇది ఫామ్లో అవసరమైన మన లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇది ఈ లెఫ్ట్ సైడ్ పొజిషన్, ఇది రైట్ సైడ్ పొజిషన్, ఈ రిమైనింగ్ ఇవి డబల్ టైం వచ్చినాయి కాబట్టి మైనస్ చేయాలి. 15 + 6 - 5. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్. A is 6th from the left hand and B is 10th from the right hand in a row of boys. If there are 8 between A and B, how many boys are there in the row? ఫస్ట్ కేసు వచ్చేసి మనం అన్ని ప్లస్ చేయాలి. 6th + 10 + 8 ఎంత? 16 + 8 అంటే 24. ఒక కేసులో 24 అని ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ కేసు ఏం చేయాలి? 6 + 10 చేసేసి మైనస్ ఇది 8 బాయ్స్, బిట్వీన్ 8 బాయ్స్ అండ్ మళ్ళీ ఇది డబల్ టైం వస్తుంది. చూడండి ఇక్కడ సేమ్ పైన కూడా అట్లనే చేసాం కదా. 6 మైనస్ ఈ బిట్వీన్ ఎంతమంది వచ్చారు? 3 అండ్ 1 2, ఈ 2 పర్సన్స్ కూడా 5. ఇక్కడ కూడా సేమ్ 8, ఇక్కడ 2 పర్సన్స్ మళ్ళీ A అండ్ B కాబట్టి 10. సో 16 - 10 అంటే 6 వస్తుంది. సో కేస్ 1 పాసిబుల్ అవుతుంది. కేస్ 2 పాసిబుల్ అవుతుందా? చూడండి మనకి B అనేది 10th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ రావాలి, కానీ ఇక్కడ ఆ 10 కంటే లెస్ దెన్ ఉంది. 10 కంటే లెస్ దెన్ ఉందంటే పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా. పాసిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఓన్లీ కేస్ 1 పాసిబుల్. ఇక్కడ హౌ మెనీ బాయ్స్ ఆర్ ఇన్ ద రో అంటే ఓన్లీ 24 ఆన్సర్ అవుతుంది. చూడండి ఓన్లీ 24 ఆన్సర్ అవుతుంది. ఇలా కేసెస్ చెక్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. 2 టైమ్స్ చెక్ చేసి, అంటే కేస్ 1 కేస్ 2 2 ఫైండ్ అవుట్ చేసి మనం ఆన్సర్ చేయాలి. పైన దానికేమో కెనాట్ బి డిటర్మైన్, కానీ 2 ఆన్సర్స్ ఇస్తే 24 16. దీనికి మాత్రం ఒకటే ఆన్సర్ అవుతుంది 24 అనేది. ఇది అనేది 6 అనేది పాసిబుల్ కాదు కాబట్టి మనకి 24 ఆన్సర్. అండ్ ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో ఫ్రెండ్స్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్ని టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.